హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి కిరీటి రెడ్డి డెబ్యూ మూవీ ఒక రివ్యూ చూద్దాం. మూవీలో శ్రీలీల అండ్ జెనీలియా లాంటి స్టార్స్, ఇంకా డిఎస్పి మ్యూజిక్ ఇవన్నీ జూనియర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. మరి జూలై 18న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ హైప్ను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. జూనియర్ స్టోరీ లైన్ చాలా సింపుల్. కాలేజ్ స్టూడెంట్ అభికి తన హెలికాప్టర్ పేరెంట్ కోదండ పని అంటే చిరాకు. ఫ్రీడమ్ కోసం ట్రై చేస్తూ శ్రీలీలతో లవ్లో పడతాడు. ట్విస్ట్ ఏంటంటే తను ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీ సీఈఓ జెనీలియాకి తన ఫ్యామిలీ పాస్ట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఏంటనేది తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. నా ఒపీనియన్లో జూనియర్ ఒక మంచి అటెంప్టే, కానీ ఎగ్జిక్యూషన్లో ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కిరీటి రెడ్డి డెబ్యూగా బాగా కష్టపడ్డాడు, కానీ స్టోరీ చాలా ఓల్డ్ అవ్వడం, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేసి కథాకథనాలని పక్కన పెట్టారనిపించింది. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ సీన్స్ పర్లేదనిపించినా సెకండ్ హాఫ్ విలేజ్ డ్రామా రొటీన్గా ఉంది. ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అయింది. ఓవరాల్గా ఇది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా, కానీ చాలా ప్రెడిక్టబుల్ అండ్ అవుట్డేటెడ్ టెంప్లెట్తో నడుస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరీటి రెడ్డి అట్ అభి బాగా చేశాడు. డ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్లో బాగానే కాన్ఫిడెంట్గా చేశాడు. వేరేవయ్యారు సాంగ్లో కూడా బాగా ఎనర్జీతో డ్యాన్స్ చేశాడు, కానీ కొంచెం డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. శ్రీలీల యాజ్ యూజువల్గా తన డ్యాన్స్తో ఆకట్టుకుంది, కానీ తన క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. జెనీలియా కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంది. సీఈఓగా తన పెర్ఫార్మెన్స్ మూవీకి వెయిటేజ్ ఇచ్చింది. వి రవిచంద్రన్ ఫాదర్ క్యారెక్టర్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో బాగా చేశాడు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్. వైరల్ అయ్యే సాంగ్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయింది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బై కేకే సెతిల్ కుమార్ చాలా రిచ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, కానీ డైరెక్టర్ రాధాకృష్ణన్ రెడ్డి గారు ఒక సేఫ్ కమర్షియల్ ఫార్మ్ అని నమ్ముకున్నారు. కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుండేది. రైటింగ్ కూడా చాలా వీక్గా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ 2 డేస్లో 3.3 crores కలెక్ట్ చేసింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 6.5/10. ఈ మూవీ ఒక వన్ టైం వాచబుల్గా రికమెండ్ చేస్తా. జూనియర్ సినిమా కిరీటి రెడ్డికి ఒక డీసెంట్ లాంచ్ ప్యాడ్. తన డ్యాన్స్, డిఎస్పి మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇది ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ, సో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో టైంపాస్ చూడడానికి పర్లేదు. మరి ఇది నా జూనియర్ మూవీ ఒక రివ్యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక అదిరిపోయే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.